ఎందుచేత అంటే శ్రియమిచ్చేత్ హుతాశన అని. శ్రియం అనబడేటటువంటిది అగ్ని చేత ఇవ్వబడుతుంది అని. శ్రియం అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఐశ్వర్యము కాదు. శ్రియం అంటే ఒక గొప్ప శక్తి. ఏమిటా శక్తి అంటారేమో. మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఇంకొక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ప్రియం, శ్రియం అని రెండు మాటలు. ఎన్నో సంకల్పాలు మనసులోంచి వస్తుంటాయి. మనసు నిద్రపోయే పర్యంతం, అంటే ఆత్మలోకి వెళ్ళిపోయి సుషుప్తిలోకి చేరే పర్యంతం, అది సంకల్ప వికల్ప సంఘాతం మనసు. అందుకే అది సూక్ష్మ శరీరం. నా మనసు చూపించండి అంటే ఎవరు చూపించలేరు. నెగడు అంటే ఓ మంట వెలుగుతోందనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పొడిచారనుకోండి, అందులోంచి నిప్పు రవ్వలు రీగుతాయి. అలా మనసు పైకి వచ్చిన దగ్గర నుంచి, మేల్కొన్న దగ్గర నుంచి అనేక ఆలోచనలు చెప్తూ ఉంటుంది, విడిచిపెడుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, విడిచిపెడుతూ ఉంటుంది. దానికి అదే పని. అందుకే మనసు అనగా ఏమి అంటే వేదాంతమునందు సంకల్ప వికల్ప సంఘాతము అని పిలుస్తారు. ఇటువంటి మనసుకి నియతి ఏం ఉండదు. ఇది మనం కోరచ్చా, ఇది మనం కోరకూడదా, దానికి ఏం ఉండదు. అదో చంటి పిల్లాడి లాంటిది. అది ధర్మాన్ని వదిలిపెట్టేసి కోరుతుంది, ధర్మాంతో కూడుకున్నవి కోరుకుంటుంది. కొన్ని కొన్ని కంటికి నచ్చాయి కదా అని కోరుకోకూడదు. నా ఎదురుగుండా ఏదో ఎవరో ఒక మంచి హారం పెట్టుకున్నారనుకోండి, ఆ హారం జారిపోతే బాగుండు, నేను అట్టుకుపోదాం అనుకోకూడదు. అది దుర్మార్గపు బుద్ధి కదా. అటువంటి ఆలోచన రాకూడదు. కానీ మనసు చెప్తుంది, అలా ఎన్నైనా చెప్తుంది. మనసులోంచి వచ్చేటటువంటివి ఏవి ఆలోచన లేకుండా ఇది అనుభవిస్తే నాకు సంతోషంగా ఉంటుందని అనుభవించడం మొదలు పెడితే ప్రియం. దానికి కట్టుబడిపోయాడు మనోస్థాయిలో. కాదు, మనసు చెప్పిన ఆలోచనని ఒక చట్రంలోకి పెడతాడు. ఏమిటా చట్రం అంటే ధర్మచట్రం. ఇది నేను తీర్చుకోవచ్చా ఓ ప్రశ్న వేసుకుంటుంటాడు ఎప్పుడు. లోపల నుంచి అంతరాత్మ ఒకటి ఉంటుంది కదా, నువ్వు తీర్చుకోవచ్చు, అందులో దోషం ఏముంది అని అందనుకోండి, అది తీర్చుకుంటాడు. అప్పుడు శ్రియం. ధర్మచట్రంలోకి ఇమిడితే తీర్చుకుంటే శ్రియం. ధర్మచట్రంలోకి ఇమడకపోయినా తన తృప్తి కొరకు తీర్చేసుకుంటే ప్రియం. ప్రియంకి శ్రియంకి సమాజము యొక్క అభ్యున్నతంతా ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారో లేదు. నా మనసుకి తోచింది కదా అని నేను అన్నీ అనుభవించడం మొదలెట్టాను అనుకోండి, అందులో సమాజం పాడైపోవడం ఉంటుంది. నేను బాగుపడినట్టు కనపడినా సమాజము సర్వనాశనమైపోవడం అంతలోనే ఉంటుంది. నిగ్రహించుకొని ధర్మచట్రంలో ఇమిడితేనే తీర్చుకుంటున్నాను అనుకోండి, నా భద్రతతో పాటు సమాజ భద్రత కూడా ఇముడుతుంది. ఆ నిగ్రహ శక్తి ధర్మచట్రంలో ఇమిడితే తప్ప దీన్ని నేను అనుభవించను అనగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే అగ్ని ఆరాధనము చేత వస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకని శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకని అగ్ని ఆరాధనము తెగిపోకూడదు, మధ్యలో అగ్ని ఆరాధనము జరుగుతూ ఉండాలి అని. అటువంటి అగ్ని ఆరాధనాన్ని మధ్యలో విడిచిపెడితే శ్రియం పోగొట్టుకున్నవాడు అవుతున్నాడు కదా, ప్రియంకి వశపడుతున్నాడు కదా. దాని వలన కీర్తి ప్రతిష్టలు వంశంలో ఎలా నిలబడతాయి? ధర్మాత్ముడైన వాడు ఎవరుంటాడో, ధార్మికుడు ఎవరుంటాడో వాడు యశోవిరాజితుడు అవుతాడు. శంకర మహారాజు గారి గురించి, భారతం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ధర్మం పట్టుకున్నవాడు ఎలా వర్ధిల్లాడో తెలుసుకోవడానికి, అంతే కదా. కాబట్టి జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును. సంతానము నాకు వద్దు అన్న మాట అనడానికి వీలు లేదు. ఎందుచేత అంటే గృహస్థాశ్రమ స్వీకారం ఎందుకు చేస్తారు అంటే ధార్మికమైనటువంటి సంతానమును పొందుట కొరకు. కామము ధర్మము చేత ముడిపడిపోతే అందులోంచి అర్థము ప్రభవిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములు కదా పురుషార్థములు. కామము ధర్మముతో ముడిపడిపోవాలి. ఒక వయసు వచ్చిన తరువాత మనసు నుండి కామము పొటమరిస్తుంది, కానీ అది ధర్మముతో ముడిపడాలి.